ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ఆధునికత వైపు పరిగెలాడుతున్నా గానీ కొన్ని చోట్ల ప్రజలు మాత్రం వారికి నాగరికత అంటే ఏంటో కూడా ఇప్పటి వరకు తెలియదు. అటువంటి గ్రామాలు గూడెలు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్నాయి. మరి నాగరికత అంటే ఏమాత్రం తెలియని సమా బజావ్ తెగకు చెందిన వారి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. సమా బజావ్ జంతువులు మాత్రమే నీటిలో ఉంటాయని మనకి ఇప్పటి వరకు తెలుసు. కానీ సమా బజావ్ అనే తెగకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా నీటిలోనే ఉంటారు. వారు ఎక్కువగా ఇండియన్ ఓషన్ లో నివసిస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా వీరు తమ యొక్క ఇళ్లను కూడా నీటిపైనే కట్టుకుంటారు. వీరు ఎక్కువ శాతం చేపలను పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. వీరు పూర్తిగా సముద్రం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ ఆ తెగకు చెందిన ప్రజల యొక్క వయసు ఎంతో ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క వయసు వారికే తెలియదు కాబట్టి. టైము డేట్ అంటే ఏంటో కూడా అక్కడ ప్రజలకు తెలియదు. అంతేకాకుండా ఈ రోజు వరకు ఆ ప్రజలకి కరెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. వారు తమ యొక్క కాళ్ళు నేల మీద ఎప్పుడు పెడతారంటే వారు పట్టుకున్న చేపల్ని అమ్మడానికి బయటికి వచ్చినప్పుడు మాత్రమే తమ యొక్క కాళ్ళు నేల మీద పెడతారు. వారు ఆ చేపల్ని అమ్మి త్రాగునీరు అలాగే పొయ్యి వెలిగించుకోవడానికి పుల్లల్ని కొనుక్కుంటూ ఉంటారు. అంతేకాకుండా వారు తమ యొక్క ఇళ్లను సముద్రం మధ్యలో కట్టుకుంటారు. 2004లో వచ్చిన సునామీ వల్ల కూడా వారు ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే సునామీలో వచ్చిన పెద్ద పెద్ద అలలు కూడా వారి యొక్క ఇళ్ల కింద నుండే వెళ్ళాయని చెప్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోకుండా 5 నిమిషాల పాటు ఉండగలరు. మనలో చాలా మంది నీటిలో ఎక్కువసేపు ఉండలేరు. కానీ వీరు ఇంతసేపు పాటు నీటిలో ఊపిరి పీల్చుకోకుండా ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని ఎవరు కనుక్కోలేకపోతున్నారు. వారు అంతసేపు నీటిలో ఎలా ఉంటున్నారు అని తెలుసుకోవడానికి నిపుణులు అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అనేక టెస్టులు చేసిన తర్వాత వారి యొక్క బ్లడ్ లోని DNA లోనే దాని యొక్క రహస్యం ఉందని కనుక్కున్నారు. వారి బాడీలోని DNA సాధారణ మనుషులతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంది. వారి యొక్క శరీరంలో వేరొక జీన్ ఉందని చెప్తున్నారు. ఆ జీన్ కారణంగా వారు నీటిలో చేపల్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు బాడీలోని అన్ని పార్ట్ల కన్నా బ్రెయిన్ స్పీడ్ గా వర్క్ చేసేలా ఆ జీన్ చేస్తుంది. అంతేకాకుండా వారు నివసిస్తున్న ద్వీప సమూహం నుండి ఎటువంటి విమానం కూడా ఎగరదు. ఎందుకంటే ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ప్లేన్ అమెజాన్ అడవిలోంచి పైనుంచి చాలా తక్కువ ఎత్తులోంచి ఎగురుతుంది. అప్పుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ విమానం తమని అటాక్ చేయడానికి వస్తుందేమో అని దాని మీదకి బాణాలు వేశారు. ఈ ప్రజాతి యొక్క అసలు పేరు ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అంతేకాకుండా బయట ప్రజలు వీరిని కలవలేదు. వారు ఆ ప్లేన్ మీద వేసిన బాణాలను బట్టి బయట ప్రజలు వారిని కలవడానికి వారు ఇష్టపడతలేదు అని అర్థాన్ని చేసుకోవచ్చు. చూశారు కదా సమా బజావ్ తెగకు చెందిన ప్రజల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.